Hello all, welcome to Voice of Cinema. Here is our non-spoiler review of the film Mr. Bachchan, starring Ravi Teja, Bhargavi Rose and written and directed by Harish Shankar. సినిమా చూసాక నాకు ఒకటే అనిపించింది, నాకైతే సినిమా అస్సలు నచ్చలేదు. అసలు ఇది హరీష్ శంకర్ తీసిన మూవీనే అనిపించింది. హరీష్ శంకర్ కెరీర్లోనే ద వరెస్ట్ మూవీ ఇది. ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త రివ్యూస్ టైం టు టైం అప్డేట్గా వస్తూ ఉంటాయి. యాక్చువల్లీ ఈ మూవీ వచ్చేసి రీమేక్ మూవీ. బాలీవుడ్లో అజయ్ దేవగన్ తీసిన రైడ్ మూవీ రీమేక్ ఇది. సో రవితేజ ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఫస్ట్ 10 minutesలోనే ఒక ఇన్సిడెంట్ వల్ల సస్పెన్షన్ పడుతుంది. మళ్ళీ ఆఫ్టర్ సమ్ డేస్ మళ్ళీ ఆ సస్పెన్షన్ తీసేసి ఒక బిగ్డుల్ని పట్టుకోవాలని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా మళ్ళీ అపాయింట్ చేస్తారు. సో ఆ రైడ్ సక్సెస్ఫుల్ అయిందా లేదా అనేది మిగతా మూవీ. జస్ట్ ప్లాట్ చిన్నదే, కానీ హరీష్ శంకర్ ఈ మూవీని మనకి 2 hours 40 minutesలో చూపించారు. అంతసేపు అవసరం లేదు. సినిమాలో పాజిటివ్ చెప్పుకోనికి పెద్దగా ఏం లేవు. ఒక ఫస్ట్ 10 minutes ఏమో బాగుంటుంది, మళ్ళీ ఒక ఇంటర్వెల్ సీన్ ఒక 5 minutes అండ్ రవితేజ యాక్టింగ్ ఒకటి, మ్యూజిక్, అంతే. ఈ సినిమాలో మిగతాది ఏం లేదు. అంటే మధ్యలో ఒక చిన్న కెమియో ఉంటుంది వేరే హీరోది. సో అది రివీల్ చేస్తే స్పాయిలర్ అయిపోతుంది కాబట్టి సినిమాని చూడండి అంతే. సినిమాలో దాన్ని మించిన ఇంకా ఇంపాక్ట్ ఏం లేదు సినిమాలో. మొత్తం ఆ రొట్ట కామెడీ, అవుట్డేటెడ్ కామెడీ అంతా. అసలు హరిశంకర్ ఏమని తీస్తారో తెలియదు కానీ మొత్తం అవుట్డేటెడ్ కామెడీ. అసలు ఒక్క సీన్ కూడా మనకి వర్కౌట్ అవ్వలేదు సీన్ మీద. సినిమాలో రవితేజ గారు అమితాబ్ బచ్చన్ గారి ఫ్యాన్ కాబట్టి ఆయన సాంగ్స్ కొనేవో వాడతారు, కానీ స్క్రీన్ మీద ఒక్కటి కూడా అంత హై ఏమి ఇవ్వలేదు. ఇంకా కామెడీ విషయానికి వస్తే ఒక్క సీన్ కూడా వర్కౌట్ అవ్వలేదు. సత్య లాంటి, చెమ్మక్ చంద్ర లాంటి కమెడియన్స్ ఉన్నా కూడా యూజ్ చేసుకోలేదు వాళ్ళని. ఇంకా స్టోరీ కూడా మొత్తం రొటీన్ స్టోరీ, మనం గెస్ చేసేస్తాము నెక్స్ట్ ఏమవుతుంది అనేది. సో అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏమనిపించలేదు సినిమా చూసేటప్పుడు. మొత్తం రొటీన్ అండ్ అవుట్డేటెడ్ కామెడీ ఉంది సినిమా అయితే. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రవితేజ గారు యాజ్ యూజువల్ అదే ఎనర్జీ అనిపించింది సినిమాలో. డ్యాన్స్ కానీ, యాక్టింగ్ కానీ, ఆ డైలాగ్స్ డెలివరీ కానీ చాలా బాగుంది. హీరోయిన్ భార్గవి రోస్ ఫస్ట్ డెబ్యూట్ మూవీ ఇది తెలుగులో. జస్ట్ గ్లామరస్ అండ్ 2 songs 2 or 3 songs ఏమో ఉన్నాయి హీరోయిన్ది. ఆ సాంగ్స్ తప్ప ఇంకా ఎక్కడ వాడలేదు హీరోయిన్ని. అంటే ఎక్కడ కనిపించదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సినిమాలో. ఒక 3 songsలో కనిపిస్తుంది, మళ్ళీ అక్కడక్కడ కొన్ని గ్లామరస్ సీన్స్ ఉంటాయి. అక్కడ తప్ప ఇంకెక్కడ కనిపించదు మనకి. డిఓపి బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. మ్యూజిక్ పై మిక్కీ జే మేయర్. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి సినిమాలో. ఒక 2 songs ఏమో ఆల్రెడీ సోషల్ మీడియా అండ్ యూట్యూబ్లో మొత్తం హల్చల్ నడుస్తుంది సాంగ్స్ అయితే. బీజిఎం అయితే అంత ఎక్కలేదు, జస్ట్ అక్కడక్కడ వర్కౌట్ అయింది. కొన్ని సీన్స్లలో బాగున్నాయి కానీ అంటే బీజిఎం కొట్టాలని కూడా అంత సీన్స్ ఏం లేదు సినిమాలో మనకి అంత నచ్చానికి. అండ్ ఇంకా డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి మాట్లాడుకుంటే అసలు ఈ సినిమా హరీష్ శంకరే తీశారని ఒక చిన్న డౌట్ అవుతుంది నాకు. అతని ప్రీవియస్ వర్క్స్ చూసుకుంటే గబ్బర్ సింగ్ కానీ, దువ్వాడ జగన్నాథం కానీ, గద్దలగొండ గణేష్ కానీ, ఆ సినిమాలతో ఈ సినిమా పోల్చుకుంటే మాత్రం టోటల్లీ డిఫరెంట్. అంటే అసలు హరీష్ శంకర్ది రైటింగ్ అస్సలు వర్క్ అవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో. కామెడీ కానీ, రైటింగ్ కానీ, జస్ట్ ఒక 2-3 డైలాగ్స్ ఏమో బాగుంటాయి సినిమాలో. అవి మించి హరీష్ శంకర్ మార్క్ అయితే ఎక్కడ కనిపించలేదు నాకు సినిమాలో. యాక్చువల్లీ రైట్ సినిమాలో ఉన్న ప్లాట్ మాత్రమే తీసుకున్నారు. సేమ్ టు సేమ్ రీమేక్ చేసి ఉంటే మాత్రం సినిమా కొంచెమైనా బాగుండేది. జస్ట్ ఆ ఒక్క ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అనే ఒక ప్లాట్ తీసుకున్నారు తప్ప మిగతా మొత్తం చేంజ్ చేశారు సినిమాలో. అంటే మనకి ఆల్రెడీ చెప్పారు ఇంటర్వ్యూలోనే, చాలా ఇంటర్వ్యూస్లో, జస్ట్ ప్లాట్ మాత్రమే తీసుకున్నాను సినిమా నుంచి, మిగతా మొత్తం నేను ఓన్గా రాసుకున్నాను, కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ మిగతా కామెడీని యాడ్ చేసుకొని తీసానని చెప్పారు. కానీ కొంచెం కూడా వర్కౌట్ అవ్వలేదు సినిమాలో. కొంచెం ఒక 100%లో ఒక 5% కూడా వర్కౌట్ అవ్వలేదు ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే. రైడ్ సినిమా 1 hour 50 minutes ఏమో ఉంటుంది. అది ఒక 2-3 daysలో ఫినిష్ అయిపోతుంది మూవీ ఆ సినిమాలో. కానీ మన దగ్గర 2 hours 40 minutes ల్యాగ్ అనిపించింది సినిమా నాకైతే. అసలు 2 hours 40 minutes అవసరం లేదు సినిమాకి. జస్ట్ మనకి ఫస్ట్ 10 minutesలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అనిపిస్తాడు, మళ్ళీ ఇంటర్వెల్లో ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అనిపిస్తారు రవితేజది, మళ్ళీ క్లైమాక్స్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఈ మిగతాలో మధ్యలో ఏమవుతుందో అది కామెడీ సాంగ్స్, కామెడీ సాంగ్, అంతే. ఇంకేం లేదు సినిమాలో. హరీష్ శంకర్ గారికి అర్థమవుతలేదు అనుకుంటా. ఆడియన్స్ చాలామంది చేంజ్ అయిపోయారు. ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ అదే రొట్టె కామెడీ చూస్తే సినిమా చూస్తారేమో అనుకుంటున్నారు. హరీష్ శంకర్ గారు కొంచెం చేంజ్ అయ్యింది సార్ మీరు కూడా మూవీస్. బయట ఆడియన్స్ చాలామంది చేంజ్ అయిపోయారు. అదే కమర్షియల్ మూవీ తీస్తుంటే వర్కౌట్ అవుతలేదు. కమర్షియల్ మూవీ తీయండి కానీ కంటెంట్ ఉండాలి సినిమాలో. కంటెంట్ లేకపోతే అదే 2 ఫైట్లు 2 songs పెట్టి తీసేస్తా అంటే సినిమా వర్కౌట్ అవ్వట్లేదు బయట. కామెడీ కూడా అసలు ఎప్పుడో పాత సినిమాలో ఉన్న కామెడీ మళ్ళీ చూసినట్టు అనిపించింది నాకు. సినిమా చూసేటప్పుడు కూడా మనకి ఎప్పుడో 10 years బ్యాక్ ఆర్ 7 to 8 years బ్యాక్ చూసే సినిమాలాగా అనిపించింది నాకైతే. అస్సలు ఇప్పుడు చూసిన సినిమా అయితే ఇది కాదు. మీరు మంచి సినిమా తీసే కేపబుల్ ఉన్న డైరెక్టర్.
సో నెక్స్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్లో ఇలాంటి మిస్టేక్స్ రిపీట్ అవ్వనుకుంటూ కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను సార్. కొంచెం మంచి సినిమా తీయండి. మీరు మాకు చాలా ఇష్టం నాకైతే. యాక్చువల్లీ మీ ఇంటర్వ్యూస్ కానీ, ప్రెస్ మీట్స్ కానీ నేను చాలా పెద్ద ఫ్యాన్ అండి. అవి చూసి చాలా ఇన్స్పైర్ అవుతాను నేను. ఇలాంటి కల్ట్ డైరెక్టర్ మన ఇండస్ట్రీకి కావాలని చెప్పి. కానీ మీరేమో ఇలాంటి సినిమాలు చేసి చాలా డిసప్పాయింట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్లో ఇలాంటి మిస్టేక్స్ రిపీట్ అవ్వవు అనుకుంటున్నాను. సో కొంచెం మంచి సినిమా తీయండి సార్. సో మేము ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ మాత్రం 2/5. సో మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం. ఇంతటితో సెలవు తీసుకుంటూ సైనింగ్ ఆఫ్ మీ వాయిస్ ఆఫ్ సినిమా.